వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి కడప జిల్లా మేయర్ స్థానానికి 11వ తేదీన ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది, క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, అసలు పరిస్థితి ఎలా ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి కడపలో ఇప్పుడు మేయర్ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 11వ తేదీన మేయర్ స్థానానికి ఎన్నిక జరగబోతున్నట్లుగా జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఈ మేయర్ అభ్యర్థి ఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ బలాబలాలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? బలాబలాలు వైసీపీకేనండి. అందులో ఇప్పుడు అసలు తెలుగుదేశం కూడా ఇక్కడ ఏదో చెయ్యాలి, లేకపోతే కార్పొరేటర్లు తన వైపు తిప్పుకోవాలి, మేము మేయర్ స్థానానికి వెళ్ళాలని అనుకోవట్లా. కాకపోతే ఏంటంటే వైసీపీలోనే అంతర్గతంగా సమస్యలు ఉండడం వల్ల ఇవాళ సురేష్ బాబు అనే అతను గతంలో మేయర్గా ఉన్నాడు. ఆయన అవినీతికి పాల్పడడంతో ఆయన తీసేశారు. తీసేసి ఉప మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంని పెట్టారు మేయర్గా. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇతను కోర్టుకు వెళ్తున్నాడు, లంచ్ మోషన్ వేసి. ఎవరు? ఈ సురేష్ బాబే. ఎందుకని? ఇతనికి గతంలో కూడా కోర్టుకు వెళ్ళి ఇతను ఆల్రెడీ ఒకసారి పరాభవం అయింది, అయినా కూడా అతనికి బుద్ధి రావట్లేదు. అంటే ఇప్పుడు అతని బాధ ఏంటంటే ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ వైసీపీ వైపే ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కార్పొరేటర్లు ఈయన ఎన్నుకుంటారా ఎన్నుకోరా అనేది సందేహం. అందుకని తను ఎన్నుకుంటారా ఎన్నుకోరా అనే భయంతో ఆయన ఇవాళ కోర్టుకు వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు వైసీపీలో సురేష్ బాబుకి పట్టుంది మొన్నటి వరకు అనుకున్నాడు ఆయన. పట్టుబడ్డాక బయటకు వచ్చాడు. కానీ అతను వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మనిషి. ఇవాళ సురేష్ బాబుకి పరాభవం ఎదురైతే అది జగన్మోహన్ రెడ్డికి అయినట్టే. ఇంకొకటి మనకు తెలియదు. ఇప్పుడు మీరు మొన్న చూశారు పులివెందుల్లో వీళ్ళు వచ్చారు, ఎవరు? తెలుగుదేశం వచ్చింది. అక్కడ ఏమంటారు, డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ, ఎవరు ఊహించలా. ఇప్పుడు ఇలాంటి భయమే ఇక్కడ సురేష్ బాబుకి పట్టుకుంది. ఒకవేళ గబుక్కుని లాస్ట్ మినిట్లో కార్పొరేటర్లు అందరూ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళేం అడగక్కర్లే. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్, మొగ్గు చూపుతున్నారు. కానీ మరి బలాలలో తెలుగుదేశం పార్టీకి కూడా బలం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కదా. కనిపిస్తోంది, కానీ ఇదేమి ఇంకా తెర మీదకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ తెలుగుదేశం ముందుకెళ్ళటల్లా, తెలుగుదేశం వాళ్ళని ఆకర్షించాలని ఏమి చూడాలే. దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ సురేష్ బాబు. ఇప్పుడు సురేష్ బాబు క్యాల్కులేట్ చేయలేడు వాళ్ళు ఏ రకంగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు పట్టుకోలేడు. ఇప్పుడు వాళ్ళు కామ్గా వైసీపీలో ఉన్నట్టే ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో వాళ్ళు తెలుగుదేశానికి వేశారనుకోండి, పరాభవం ఎవరికి? సురేష్ బాబుకి. సురేష్ బాబు కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ అందుకని భయపడుతున్నాడు అతను. అందుకని ఎలాగో ఒకలాగా ఎన్నికను ఆపాలి, అవసరం లేదు ఇక్కడ ఎన్నిక, మేయర్ ఎన్నిక అవసరం లేదు, మేమే వైసీపీనే ఇక్కడ మేయర్గా వైసీపీ అభ్యర్థి ఉన్నారు అనేది అతను చెప్తున్నమాట. అదే మరి అయినా కూడా ఏదో కింద పడ్డా నాదే గెలుపు అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ సురేష్ బాబు కోర్టుకు వెళ్ళినా జరిగేది ఏమీ లేదు. ఇప్పుడు వైసీపీ ఎన్నిక చేసినటువంటి ఎంపిక చేసుకున్నటువంటి ముంతాజ్ బేగం, ఆవిడ వైపు సురేష్ బాబు నిలబడతారా లేదా ఆవిడకి వ్యతిరేకంగా పోరాటం చేసేటానికి ప్రయత్నం చేస్తారు? మూడొంతులు వ్యతిరేకంగానే పోరాటం చేస్తాడు. వినండి, ఎందుకంటే తను కావాలనుకుంటున్నాడు, మళ్ళా నేనే మళ్ళీ మేయర్ కావాలి అనుకుంటున్నాడు కాబట్టి ఈ సమస్య. లేకపోతే అసలు కోర్టుకే వెళ్ళాడు. సరే ఏమైనా జరగని, మీరు పెట్టుకోండి, ఇప్పుడు ఎందుకు వేశారు మీరు అనే కదా ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు. సో ఆయన అంతర్గతంగా ఆయనకు ఉన్నది ఏంటంటే నేనే కావాలి. ఇప్పుడు ముంతాజ్ బేగం అయింది అనుకుందాం, ముంతాజ్ బేగం కూడా రేపొద్దున్న మాట మార్చి తెలుగుదేశానికి వెళ్ళిపోతే, కార్పొరేటర్లు అందరూ తెలుగుదేశం అనుకుందాం, వీళ్ళు సడన్గా జంప్ అయిపోతే ముంతాజ్ బేగం కూడా నేనే మేయర్గా ఉంటానండి, నన్ను తెలుగుదేశానికి తీసుకోండి అని అనొచ్చు, మనకు తెలియదు. సో కార్పొరేటర్లు ఎన్నుకుంటామంటే ఆవిడ వెంటనే పార్టీ మారింది అనుకోండి, ఎవరికి నష్టం? ఇప్పటికే అసలు కడప మీద పట్టు లేదు. మొన్న కడపలో 7 out of 10 వచ్చాయి తెలుగుదేశానికి. కాబట్టి ఇవాళ సమస్య అక్కడే ఉంది. మేయర్ పదవి జారిపోతే అసలు వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అవినాష్ రెడ్డి వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర ఓటమి పాలైంది. అవును. సో ఇప్పుడు నిజంగా ఈ కడప మేయర్ స్థానానికి కనుక ఎన్నిక జరిగితే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అప్పుడు బీటెక్ రవి అదేమంటారు
అతనికి ఎంత పట్టుందో అర్థమవుతుంది. ఉమ్. ఇప్పుడు బీటెక్ రవి వల్లే మన పులివెందులు గెలిచారు. సో ఇప్పుడు మేయర్ కూడా గెలిచారు అనుకోండి. మేడం, కడప జిల్లాలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ఉంది. కడపలో మాధవిరెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆవిడ భర్త అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కడప మేయర్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళైతే అంటే కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. మరి కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు అంటే ఆసక్తిగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు? అంటే వీళ్ళు కూడా లాస్ట్ మినిట్ వరకు తెలుగుదేశం కూడా మాట్లాడదండి. ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళే సమాచారం అందిస్తారో అప్పుడు ఓకే రండి అని చెప్పే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఎప్పుడైతే కార్పొరేటర్లు అందరూ తెలుగుదేశానికి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా ముంతాజ్ గారు కూడా తెలుగుదేశానికి వెళ్ళచ్చు. లేదు కొత్త మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవచ్చు, ఏముంది అందులో. ఇప్పుడు ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తినే ఎన్నుకుంటారు. అప్పుడు ముంతాజ్ కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన బాధ అదే సురేష్ బాబుకి, నన్ను కాదని వీళ్ళు ఎన్నుకుంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి వస్తాడేమో, ఇక్కడ మన పట్టు ఇప్పటికే పోయింది మళ్ళా పోతుంది. అసలు ఇంత ఎందుకండి? అసలు మనం నిజంగా ఆలోచిస్తే కడప రాజకీయాలు అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఉండకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత పతనం అవ్వడు. ఇప్పుడు ఆయన్ని చంపకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, తెలివి తక్కువ వాడు కాకపోతే. ఇప్పుడు ఒక ఎంపీ పదవి కోసం ఒక బాబాయ్ని ఎవడన్నా చంపుకుంటాడండి? అసలు ఒక బాబాయ్ని చంపి మొత్తం ఎన్ని హత్యలు చేయించాడు. ఇప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులే చాలామంది పోయారు కదా. అంటే అసలు ఇదేం రాజకీయం అని మనకు అర్థం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు, ఏం రాజకీయాలు మనం ఇవాళ కూడా చూసాం కదా. ఇప్పుడు ఏదైతే పరకామణి కేసులో మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి, అది నెగిటివ్ అయిందని వాళ్ళ మీద విరుచుకుపడ్డాడని తెలుస్తోంది మనకి. వాళ్ళ మీద ఎగిరిపడి అక్కడికి వెళ్ళిపోయాడు యలహంకని. నేను అంటూ ఉన్నది, రాజకీయాల్లో ఉండే వ్యక్తి రాజకీయం చేయడం తెలియాలి. ఇట్లా కాదు రాజకీయాలు చేయటం అనేది, మనుషుల్ని చంపటాలు ఒక నెగిటివిటీ తెచ్చుకోవటాల్లో కాదు, పాజిటివ్గా చేయాలి. అది చేత కాదు అతనికి. సో అదే సమస్య ఇప్పుడు వీళ్ళకు కూడా ఎదురైంది, ఈ సురేష్కి కూడా అదే ఎదురైంది. ఎందుకంటే తప్పు చేశాడు, ఏంటంటారు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో, మొత్తానికి అవినీతి చేశాడు. అవన్నీ తాను మొక్కలేగా అవినీతే చేస్తాయి. కాబట్టి దిగిపోయాక కూడా మళ్ళా నేనే రావాలి, ఇక్కడ తెలుగుదేశం అడుగు పెట్టకూడదు అనుకుంటున్నాడు. అది జరిగే పని కాదు. ఖచ్చితంగా మనకి తెలిసి మనకుండే సమాచారం కావచ్చు, వాళ్ళు అనుకుంటున్నది కావచ్చు, తెలుగుదేశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.